వాళ్ళ మనుషుడు నేను అడ్వాన్స్ చాలా ముందుకెళ్ళిపోతున్నాను అంటున్నాడు. చీకట్లో పోతున్నాడు కాబట్టి వాడు ఎక్కడికి వెళ్తున్నాడు? వాడికి దేన్నో ఒక దాంతో పట్టుకొని తిప్పుతున్నాడు అంతే, తిరుగుతున్నాడు అంతే. ఈ సెల్ ఫోన్ పట్టుకున్నాడు తిరుగుతూనే ఉంటాడు, తిరుగుతూనే. అప్పుడే 10 అయిపోయిందా? అయ్యో తిరుగుతా, అయ్యో 3 అయిపోయిందా? రారా అన్నానికి వస్తున్నాడమ్మా, ఇంకొడితే వచ్చింది మంచిది. ఆ సెల్కి అడిక్ట్ అయిపోయిన వాళ్ళు చూడండి, గంటలు గంటలు గోడలు నొప్పులు పెట్టేదాకా, మెడలు నొప్పులు పెట్టేదాకా, కళ్ళు మండిపోయేదాకా చూస్తూనే ఉంటారు. ఏం చూస్తున్నావు? ఒక్కొక్క దానికి ఒక్కొక్కడు అడిక్ట్ అయిపోయాడు. ఇవాళ పాపం చుట్టూ తిరుగుతున్నాడే గాని ప్రభు కొరకు పరిగెత్తేవాడు కనపడతల్లా. రాబో దినాల్లో భయంకరమైన దినాలు వస్తాయి. రాబో దినాల్లో తెలివి ఎక్కువైపోద్దట. ఇది జ్ఞానం కాదు, జ్ఞానం వేరు, తెలివి. అనేక విషయాలు తెలుసుకోవటం తెలివి. తెలుసుకున్నదాదో ఏది అవసరం, ఏది అవసరం లేదు, ఏది ఎప్పుడు అవసరం అని ఎరగటం జ్ఞానం. దేవుడిచ్చిన జ్ఞానం అందరికీ ఉంది. మనకి ఈ క్యాలిక్యులేటర్లు వచ్చాక అది వాడం, కంప్యూటర్లు వచ్చాక అది వాడం, ఏ వచ్చాక అస్సలు ఏ అని కూడా అనం. ఏ రాబో తరానికి మాట్లాడితే రాదట. మాట్లాడటానికి వాళ్ళు ఏఐనే ఉపయోగించుకుంటారంట. ఇప్పుడు ఏఐ పాటలు పాడుతుంది. ఇక మనుషుడికి ఎంత హాయో. ఎక్కడికి వేగం, ఎక్కడికి పరిగెడుతున్నాడు మనుషుడు? నాశనానికి పరిగెడుతున్నాడు. కాలం తిరుగుతుంది, వయసు పెరుగుతుంది. కళ్ళు మూసుకొని తెరిస్తే ముసలోళ్ళు అయిపోతున్నారు మనుషులు. ఎదిగిపోతున్నారు పిల్లలు కళ్ళ ముందే. ఎదిగినంత దానికి తగినంత భక్తి ఉందా, ప్రార్థన ఉందా, అంత అనుభవం ఉందా? అనుభవం లేదే, అనుభవం లేదు. అంచెదినాల్లో అపాయకరమైన సమయాలు వస్తాయి. మనుషులు స్వార్థ ప్రియులుగా ఉంటారు, అపవాదికులుగా ఉంటారు, అహంకారులుగా ఉంటారు, గర్వాంధులుగా ఉంటారు, దూషకులుగా ఉంటారు. అంచెదినాలు ఇవి.